వెల్కమ్ టు తొలి వెలుగు. ఎన్ని లక్షల కొత్త రేషన్ కార్డులైనా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాత రేషన్ కార్డులో కోతలు పెట్టబోమని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల్ని ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ నెల 26 నుంచి మరో 4 హామీలను అమలు చేస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అర్హులైన పేదలకు తెల్ల రేషన్ కార్డు అందజేస్తామన్నారు. ఎన్ని లక్షల రేషన్ కార్డు అవసరమైనా ఇవ్వడానికి వెనకాడేదే లేదన్నారు. గతంలో ఉన్న రేషన్ కార్డులకు అదనంగా ఈ కొత్త రేషన్ కార్డుల మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రైతు భరోసా కింద ఏడాదికి ఎకరానికి 12,000 ఇచ్చే పథకాన్ని కూడా అదే రోజు ప్రారంభిస్తామన్నారు. భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ భరోసా క్రింద ఏడాదికి 12,000 అందజేస్తామంటూ పేర్కొన్నారు. సొంత భూమి లేకుండా 20 రోజుల పాటు ఉపాధి హామీ పనులకు వెళ్లిన కుటుంబాలను ఈ పథకానికి అర్హులుగా ప్రకటిస్తామంటూ చెప్పారు. ఇక ఇందిరమ్మ రక్షా పథకాన్ని కూడా ఈ నెల 26నే శ్రీకారం చుడతామన్నారు. ఏవైతే పేదవాడికి అవసరమైన కనీస అవసరాలకు సంబంధించిన తెల్ల రేషన్ కార్డులు, ఈ తెల్ల రేషన్ కార్డుల విషయంలో ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో ఎన్నికలు వచ్చే ప్రాంతంలోనే తెల్ల రేషన్ కార్డులు ఆనాటి ప్రభుత్వం ఇచ్చి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలన్నిటినీ విస్మరించింది అన్నది నిజం. ఆనాటి ప్రభుత్వం ఇప్పుడు నిజంగా అర్హులైన పేదవాళ్ళందరికీ ప్రజాపాలనలో ఇళ్ల కోసము 1,15,00,000 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 72 లక్షల దరఖాస్తులకు సంబంధించిన వివరాలను సేకరించామని తెలిపారు. వీటి నుంచి అర్హులను ఎంపిక చేసి వారి పేర్లను ఆయా గ్రామ పంచాయతీ కార్యాల్లో గ్రామ సభలు పెట్టి ప్రకటిస్తామంటూ చెప్పారు. మిగిలిన 3 పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను కూడా ఇలాగే గ్రామ సభల్లో వెల్లడిస్తామంటున్నారు. ఈ పథకాల అమల్లో భాగంగా ఈ నెల 15లోగా అన్ని జిల్లాల్లో ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారని, 16 నుంచి అర్హులను గుర్తిస్తామంటూ గ్రామాల్లోనే రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటుపై గ్రామాల్లోనే రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఉదాహరణకు రేషన్ కార్డులు చాలా కాలంగా డిమాండ్ ఉంది. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు రాలేదు. ఒక ఇంట్లో పుట్టిన బిడ్డ ఇంకో ఇంటికి కోడలుగా మారినా, లేదా ఆ ఇంట్లో కొత్తగా అనేక మంది పిల్లలు వచ్చినా, లేదా ఇతరత్ర అంశాలు మైగ్రేట్ అయినా రేషన్ కార్డులకు సంబంధించిన కొద్ది ఇబ్బంది ఉన్నది. కాబట్టి ప్రభుత్వం చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ, ఉదాహరణకు ఒక ఇంటి బిడ్డ ఒక ఇంటి కోడలైతే వెంటనే పేరు మార్పిడికి సంబంధించి అవకాశం కావచ్చు, న్యూ ఎంట్రీస్ కావచ్చు, బైఫర్కేషన్ ఆఫ్ ఫ్యామిలీ అంటే కుటుంబంలో పెళ్ళి అయిపోయిన తర్వాత వేరే కుటుంబం పెద్దగా ఇల్లు కార్డు తీసుకోవాలనే అంశం కావచ్చు. ఈ విధంగా అన్ని రకాల రేషన్ కార్డులు ఇవ్వడానికి కొరకు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. మొన్నటి 10వ తేదీ నాడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అది అమలు చేయడానికి సంబంధించి ఈరోజు అంటే 11వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల తెలంగాణలో ఉన్నటువంటి అన్ని 10 ఉమ్మడి జిల్లాల్లో జిల్లా ఇన్ఛార్జీల మంత్రుల ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించడము, అక్కడ ఉండబడేటువంటి బాధ్యతల్ని డిసెంట్రలైజ్ చేసే కార్యక్రమం కొనసాగింది. ఇప్పటికే ఆమోదం పొందిన భూభారతి చట్టం ఫిబ్రవరి 15 నుంచి 28 మధ్య పూర్తి స్థాయిలో అమలుకి వస్తుందన్నారు. ధరణి తీసుకొచ్చిన గత ప్రభుత్వం దానికి ఎటువంటి రూల్స్ను ఫ్రేమ్ చేయలేదన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టంలో అవసరమైన అన్ని నిబంధనలు పొందుపరిచామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ల్యాండ్ అప్లెట్ అథారిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు అప్పీళ్లు చేసుకునే వెసులుబాటు ఈ చట్టంలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఇప్పుడు భూభారతిలో ఉన్న అనుభవదారు కాలం వల్ల పట్టాదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దీనివల్ల వారి హక్కులకు ఎటువంటి ఇబ్బందులు కలగదన్న భరోసా ఇచ్చారు. మునుముందు భూముల సర్వే చేయాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం సూచనాప్రాయంగా ఉందంటూ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో 59 జీవో ద్వారా పింక్ కలర్ నాయకులు కాజేసిన భూములను తిరిగి తీసుకుంటామంటూ ప్రకటించారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఎటువంటి అవినీతి అక్రమాలు జరిగినా ఉపేక్షించేదే లేదన్నారు. రానున్న కాలంలో తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, మళ్లీ తప్పులు జరగకుండా చూస్తామంటూ పొంగులేటి స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.